ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు బీసీసీఐ 2 కొత్త నియమ నిబంధనలను తీసుకొచ్చింది. మ్యాచ్ రోజు ప్రాక్టీస్ చేసేందుకు ఏ టీం కూడా అనుమతి ఉండదు. పిచ్ తయారు చేసిన తర్వాత మ్యాచ్ కి ముందు ఆ రోజు గ్రౌండ్ లో ఎలాంటి ప్రాక్టీస్ కి అనుమతి లేదు. అలాగే మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే అవార్డుల కార్యక్రమానికి స్లీవ్లెస్ చొక్కాలు అలాగే స్లిప్పర్లు కాని వేసుకొని రావడంపై నిషేధం విధించింది బీసీసీఐ. వేసవిలో జరిగే మెగా టోర్నీ కావడంతో బ్యాటింగ్ ముగిసిన తర్వాత తమ డ్రెస్ తీసేసి స్లీవ్లెస్ జెర్సీలు అలాగే నిక్కర్లు వేసుకొని తిరుగుతారు చాలా మంది ప్లేయర్లు. కేవలం అవార్డు తీసుకోవడం కోసం మళ్లీ డ్రెస్ మార్చుకోవటం ఎందుకని అలాగే పోస్ట్ మ్యాచ్ కార్యక్రమానికి వస్తారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో బీసీసీఐ సీరియస్ గా తీసుకుంది. ఇకపై అవార్డుల కార్యక్రమానికి నిక్కర్లు స్లీవ్లెస్ చొక్కాలతో పాటు స్లిప్పర్లు వేసుకొని రావద్దని తేల్చి చెప్పేసింది. దీంతో ఈ నియమాలు ఉల్లంఘించిన వారికి మొదటిసారి వార్నింగ్ ఇస్తారు. అదే తప్పు మళ్లీ చేస్తే వారి మ్యాచ్ ఫీజులో కోత పడుతుంది. అయినా మళ్లీ తప్పు చేస్తే పెనాల్టీ డబుల్ కావడమే కాదు ఓ మ్యాచ్ బ్యాన్ వేసే అధికారం కూడా బీసీసీఐకి ఉంటుంది. స్లీవ్లెస్ తో వచ్చిన సమస్య ఏంటి? ఐపీఎల్ సమయంలో చాలా మంది ప్లేయర్లు వేసవి తాపాన్ని తట్టుకోలేక స్లీవ్లెస్ చొక్కాలు జెర్సీలు వేసుకుంటూ ఉంటారు. ఈ జెర్సీలను ఫ్రాంచైజీలే స్పాన్సర్లు చేస్తూ ఉంటాయి. అయితే ఈ చొక్కాలు వేసుకొని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ కి రావటం క్రికెట్ ఆటను కించపరిచినట్లుగా భావిస్తుంది బీసీసీఐ. ఎందుకంటే మ్యాచ్ అనంతరం ఇచ్చే అవార్డులకి ఆ కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథులకు తగిన గౌరవం ఇచ్చేందుకు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో ఇలాంటివి వేసుకొని రాకూడదని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.